ఒక తల్లి తన కొడుకుని చిన్నప్పుడు మందలించలేదు. అదే కొడుకు తర్వాత జైలుకు వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఈ కథ వినండి. ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒకరోజు నాయుడు గారి పొలంలో గోంగూర మొక్కలు చూశాడు. అతను కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. అమ్మా, నాకు గోంగూర పచ్చడి ఇష్టం. గోంగూర తెచ్చాను అన్నాడు. అమ్మ అడిగింది, ఈ గోంగూర ఎక్కడి నుంచి తెచ్చావు బాబూ? పిల్లాడు చెప్పాడు, నాయుడుగారి పొలం నుంచి తెచ్చాను. పిల్లాడు తెలియక చేశాడని భావించి తల్లి అతన్ని మందలించలేదు. కొన్ని రోజుల తరువాత పిల్లాడు మామిడికాయలు తీసుకొని వచ్చాడు. అమ్మా, మామిడికాయ పప్పు చేసి పెట్టవా అని అడిగాడు. తల్లి మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరి అనుకుంది. ఇలా రాను రాను పొలాల్లోంచి పండ్లు, కూరగాయలు తీసుకురావడం పిల్లాడికి అలవాటు అయిపోయింది. ఒకరోజు పిల్లాడు మళ్ళీ నాయుడు గారి పొలంలో పండ్లు కోస్తూ ఉండగా అక్కడి పాలేరు అతన్ని పట్టుకున్నాడు. పిల్లాడిని ఇంటికి తీసుకెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పాడు. కాని తల్లి కోపంగా, నా కొడుకు అలాంటి పనులు చేయడు అని పాలేరుని తిట్టింది. అప్పటికి పిల్లాడు తన తప్పు తెలుసుకోలేదు. కాలం గడిచింది. పిల్లాడు పెద్దవాడు అయ్యాడు. చిన్నప్పుడు కాయలు దొంగలించిన అతను ఇప్పుడు డబ్బులు దొంగలించడం మొదలుపెట్టాడు. ఒకరోజు పోలీసులు వచ్చి అతనికి సంకెళ్ళు వేసి తీసుకెళ్లారు. అప్పుడు కొడుకు తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, నేను నాయుడుగారి పొలం నుంచి గోంగూర తెచ్చిన రోజు నన్ను మందలించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు. పిల్ల చేసే చిన్న చిన్న పొరపాట్లను వెంటనే సరిదిద్దాలి. లేకపోతే అవే పెద్ద తప్పులకు దారితీస్తాయి.